నమస్తే బ్రో. నమస్తే అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది, చంద్రబాబా జగన్? జగన్ అన్న. ఎందుకు? ఎందుకంటే నేరుగా అకౌంట్లోకి అమౌంట్ ఎవరికి ఫ్రాడ్ జరగకుండా ఎవరి అకౌంట్లో వాళ్ళకే అమౌంట్ పడేటట్టు చూస్తున్నారు. అండ్ అతను చెప్పిన పథకాలన్నీ మినిమం అంటే ఎవరు అంటే పేద సాదా అని లేకుండా అందరికీ సమానంగా చూసి చేస్తున్నారన్న. మీకు ఏ పథకాలు అందాయి? మాకైతే వాహన మిత్ర అందిందన్న. అండ్ ఇంకా అమ్మఒడి ఇవన్నీ అందాయి అన్న. పథకాలన్నీ బాగానే ఉన్నాయి. పథకాలన్నీ బాగానే ఉన్నాయన్న. స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? స్కూల్స్ అయితే మెయిన్ స్కూల్ అన్న. స్కూల్ జగన్ గారు ఆ టైంలో రాగలనే మెయిన్ స్కూల్స్ బాగా ఇచ్చేశారు. అండ్ అదే ఇంకా మొత్తం స్కూల్ డెవలప్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంది. అండ్ బాగా చేశారన్న. ఓకే. అంటే మీ ఊర్లో రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? రోడ్లు అయితే సూపర్ అన్న, నో ప్రాబ్లం. రోడ్లకి అయితే అబ్జెక్షన్ ఏం లేదు. రోడ్లు కూడా రాగలనే కొద్ది వరకు మా వరకు అచ్యుతాపురం సైడ్ కానీ ఈ సర్కిల్లో అయితే రోడ్ల సమస్య లేకుండా చూసుకున్నారు. దానికైతే ఏ ప్రాబ్లం లేదు. అంటే రావాల్సిన పథకాలు కొన్ని అయిపోయాయి కదా, ఇటు ఆ పథకాలు ఇవ్వచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది, ఎలా అనిపిస్తుంది హైకోర్టు? ఆ పథకాలు కూడా వస్తే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే. ఇంకా మరి చంద్రబాబు అండ్ అలాగే పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ సింగిల్గా వస్తున్నాడు, ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్? ఎవరు ముగ్గురు కలిసి వచ్చినా సరే మరి జగన్ అయితే ఓడించలేరన్న. ఏదైనా జగన్ చేసేదంతా ఒక లెవెల్లో అంత నమ్మకం. నమ్మకం అంటే చేసిన అంటే అతను చెప్పిన మాటే ఇదిగా చేసి చూపిస్తున్నాడు అందరికీ. అందువల్ల ఎవరు జగన్ వదులుకోవడానికి మనసు ఒప్పదు. అందువల్ల